ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిన్నారి లోకం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాల రంగసాయిపేట్ వరంగల్ ఈ పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం అంటారు. చిన్నారి లోకం కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాల రంగసాయిపేట వరంగల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం మీరు వింటున్నారు. ఈ కార్యక్రమంలో మొదటగా 5వ తరగతి చిన్నారులు జస్విత, పూజిత, రితిక, ప్రణవి మరియు లలితశ్రీలు ముత్యాల రఘుపతి గారు రచించిన ఓహో ఓహో స్వతంత్రమా అనే దేశభక్తి గేయాన్ని ఆలపిస్తారు. ఓహో స్వతంత్రమా నవ భారత జాతికి తోరణమా, పేద ప్రజలకి జాగృతమా, చిరు బాలల భవితకు శ్రీపదమా. ఓహో స్వతంత్రమా నవ భారత జాతికి తోరణమా, పేద ప్రజలకి జాగృతమా, చిరు బాలల భవితకు శ్రీపదమా. విసిగిన బానిస బతుకులలో శివమెత్తిన వీరుల త్యాగముతో, వందే మాతర సరగనిలో నడి రాత్రి చిమ్మిన కాంతులలో. ఓహో స్వతంత్రమా నవ భారత జాతికి తోరణమా, పేద ప్రజలకి జాగృతమా, చిరు బాలల భవితకు శ్రీపదమా. త్రివర్ణ పతాక రెపరెపలో మమకారపు అశోక చక్రములో, కమ్మని జాతీయ గీతములో సహజీవనయానపు కలయికలో. ఓహో స్వతంత్రమా నవ భారత జాతికి తోరణమా, పేద ప్రజలకి జాగృతమా, చిరు బాలల భవితకు శ్రీపదమా. బంగారు భారతి భూమికలో వెలుగొందిన వేకువ కిరణాలై, సువర్ణ భారతి వెలుగులలో పులకించెను భారతి పునీతమై. ఓహో స్వతంత్రమా నవ భారత జాతికి తోరణమా, పేద ప్రజలకి జాగృతమా, చిరు బాలల భవితకు శ్రీపదమా. స్వయం సమృద్ధి సాధనలో ఎలుగెత్తెను ప్రగతి వికాసము, శాంతి కపోతపు రెక్కలలో కలబోసెను స్వేచ్ఛా వాయువులు. ఓహో స్వతంత్రమా నవ భారత జాతికి తోరణమా, పేద ప్రజలకి జాగృతమా, చిరు బాలల భవితకు శ్రీపదమా. 5వ తరగతి చిన్నారులు చక్కని దేశభక్తి గేయాన్ని ఆలపించారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో తరువాత అంకెల గేయంను శ్రోతలకు వినిపించబోతున్న వారు 3వ తరగతి చిన్నారులు కాజల్ చౌహాన్, నిత్యశ్రీ. ఒకటి 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 మనుషులమంతా ఒక్కటి, రెండు 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 మంచి చెడులు రెండు, మూడు 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 మన జెండా రంగులు మూడు, నాలుగు 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 ఆవుకి కాళ్ళు నాలుగు, ఐదు 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 చేతికి వేలు ఐదు, ఆరు 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 ఋతువులు మనకు ఆరు, ఏడు 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 వారానికి రోజులు ఏడు, ఎనిమిది 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 దిక్కులు మూలలు ఎనిమిది, తొమ్మిది 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 గ్రహాల కూటమి తొమ్మిది, పది 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 పాపలు పాడే పాట ఇది, పాపలు పాడే పాట ఇది. చిన్నారుల అంకెల గేయం విన్నాం కదా. కార్యక్రమంలో తరువాత ద క్లెవర్ జాకెల్ అనే నాటకంతో 5వ తరగతి చిన్నారులు మన ముందుకు వస్తున్నారు. ఇందులో పులి పాత్రలో జస్విత, గుర్రం పాత్రలో రీతిక, నక్క పాత్రలో ప్రణవి మరియు రైతుగా లలితశ్రీ చక్కని నాటకాన్ని మన ముందు ప్రదర్శించబోతున్నారు. టైగర్. Oh farmer, please open the door. I am trapped in this cage. ఫార్మర్. No, I am sorry. I can't trust a tiger.
You are cruel. Tiger. No, I am not ungrateful. I won't harm you. Farmer. Okay, I will trust you. I will open the door. Tiger. Oh dear farmer, I am hungry. I will eat you. Farmer. Oh no, you are really cruel and ungrateful. Tiger. No, animals are not cruel. Men are cruel. Let us ask that horse. Farmer. All right, let us ask him. Oh horse, I saved this tiger from the trap, but he wants to eat me. Is he not cruel? Horse. No, men are really cruel. I am old now, and my master turned me out, so I am here today. Tiger. Oh farmer, the horse also says men are cruel, so I will eat you. Farmer. Wait a minute. Look, a jackal is coming. Let us ask him too. Oh jackal, I saved this tiger from the trap, but he wants to eat me. Is he not cruel? Jackal. Oh, how I can save the farmer? My dear tiger, can you explain me everything again? Tiger. Yes, I will. This is the trap. I was in it. Jackal. No, it is not possible. You are so large and the trap is so small. Tiger. See, I will show you. Jackal. Oh, I see. Now it is clear. Thank you so much. Goodbye. Tiger. Oh God, will you not open the door? Jackal. No, we won't. Goodbye. Oh farmer, go home now. Farmer. Thank you, my friend. 5వ తరగతి చిన్నారుల ద క్లెవర్ జాకెల్ అనే నాటకం విన్నాము కదా. ఇప్పుడు శ్రీకృష్ణ శతకంతో మన ముందుకు రాబోతున్న చిన్నారి అశ్రిత 2వ తరగతి. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ. దండమయ విశ్వంబర, దండమయ పుండరీక దళనేత్ర హరి, దండమయ కరుణానిధి, దండమయ నీకు నెప్పుడు దండం కృష్ణ. నారాయణ పరమేశ్వర, దారధరణీల దేహ దానవ వైరి శిరాతిశేన ఎదుకుల వీర నగావు కరుణ వెలేక కృష్ణ. హరి అను 2 అక్షరములు హరించు పాతకముల నంబు జనాభా, హరిని నా మహోత్వం హరి హరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. చిన్నారి అశ్రిత శ్రీకృష్ణ శతకం తరువాత చక్కని పొడుపు కథలతో మన ముందుకు రాబోతున్న చిన్నారులు వర్షిత మరియు సాయి ప్రియ 4వ తరగతి. పొడుపు కథలు. ఎండకు ఎండిన చీర, వానకు తడిసిన చీర, ఆకాశంలో ఆరేసిన రంగురంగుల చీర, ఏమిటది ఏమిటది? ఇంద్రధనస్సు. అందచందాల వాడు ఆకాశంలో ఉంటాడు, రోజుకో ఆకారం చివరికేమో మాయం. ఎవరాయన? చందమామ. ఆకాశంలో 60 ఎర్రలు, అర్రకొక సిపాయి, సిపాయికొక తుపాకీ, ఏమిటది? తేనె తుట్టే. పైనొక పలక, కిందొక పలక, పలుకల నడుమ మెలికల గిలక, ఏమిటది? నాలుక. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేతితో చల్లుతారు, నోటితో ఏరుతారు, ఏమిటవి? అక్షరాలు. తోకలేని పిట్ట 90 ఆమడలు పోయింది, ఏమిటది? ఉత్తరం. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది, ఏమిటది? చీపురు. పచ్చని పందిర్లో తెల్లని మిద్దె, లోపల ఉన్నాడు నల్లని రాజు, ఎవరాయన? సీతాఫలం గింజ. రాజవారి తోటలో రోజా పువ్వులు, చూసేవారే కానీ కోసేవారు లేరు, ఏమిటవి? నక్షత్రాలు. ఉల్లాసంగా చెప్పిన చిన్నారుల పొడుపు కథలు విన్నారు కదా. కార్యక్రమంలో తరువాత 3వ తరగతిలోని అమ్మ మనకు దైవమురా పాటతో మన ముందుకు వస్తున్న 3వ తరగతి చిన్నారులు కాజల్ చౌహాన్, నిత్యశ్రీ. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవతై అవనిలోన లేదురా, తన రక్తము పోసి మనను కనిపెంచునురా,
తన రక్తము పోసి మనను కనిపెంచునురా. తీపి కథలు చెప్పి బువ్వ తినిపించునురా. తీపి కథలు చెప్పి బువ్వ తినిపించునురా. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా. అమ్మ వంటి దేవతై అవనిలోన లేదురా. అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా. అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా. అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా. అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా. అమ్మ వంటి దేవతై అవనిలోన లేదురా. జోల పాట పాడి ఉయ్యాలూపురా. జోల పాట పాడి ఉయ్యాలూపురా. లాలి పాట పాడి నిద్రబుచ్చురా. లాలి పాట పాడి నిద్రబుచ్చురా. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా. అమ్మ వంటి దేవతై అవనిలోన లేదురా. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా. అమ్మ వంటి దేవతై అవనిలోన లేదురా. కృతజ్ఞతలు. అమ్మ గురించిన చక్కనైన పాట విన్నారు కదా. కార్యక్రమంలో తరువాత మన ముందుకు రాబోతున్న చిన్నారి 1వ తరగతి అశ్వంత్ తన ముద్దు మాటలతో మనకు కొన్ని పదాలను చదివి వినిపిస్తాడు. సరళ పదాలు: తబల, కంజర, ఆట, ఉంగరం, శనగ, అనప, ఊడ, దండ, సవరం, ఉయల, మమత, ఈత, మంచం, ఓడ, కలప, గడప, మడత, ఇటుక, ఎలుక, ఏనుగు, పలక, కొంగ, మంచం, సబల, పాఠశాల, జశం, రథం. కాగునింత పదాలు: కలం, కాయ, కిటికీ, కీలు, కుండ, కూజ, కృప, కెరటం, కేక, కైక, కొడుకు, కోడలు, కౌలు, కంప. సరళ పదాలను చిన్నారులు చక్కగా వినిపించారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు 4వ తరగతి చిన్నారులు వర్షిత మరియు సాయిప్రియలు తెలుగు నెలలు మరియు ఋతువులను వివరిస్తారు. తెలుగు నెలలు 12: చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము మరియు పాల్గొనము. చైత్రము, వైశాఖము 2 నెలల కాలాన్ని వసంత ఋతువు అంటారు. ఈ సమయంలో చెట్లు చిగురించి పువ్వులు పూయిను. జ్యేష్ఠము, ఆషాఢము 2 నెలల కాలాన్ని గ్రీష్మ ఋతువు అంటారు. ఈ సమయంలో ఎండలు ఎక్కువగా ఉండును. శ్రావణము, భాద్రపదము 2 నెలల కాలాన్ని వర్ష ఋతువు అంటారు. ఈ సమయంలో వర్షాలు ఎక్కువగా పడును. ఆశ్వయుజము, కార్తీకము 2 నెలల కాలాన్ని శరత్ ఋతువు అంటారు. ఈ సమయంలో వెన్నెల వలన ప్రశాంతంగా ఉండును. మార్గశిరము, పుష్యము 2 నెలల కాలాన్ని హేమంత ఋతువు అంటారు. ఈ సమయంలో మంచు ఎక్కువగా కురియును. మాఘము మరియు పాల్గొనము 2 నెలల కాలాన్ని శిశిర ఋతువు అంటారు. ఈ సమయంలో చెట్లు ఆకులు రాల్చును. విన్నారు కదా మన తెలుగు నెలలు మరియు ఋతువుల గురించి. కార్యక్రమంలో తరువాత రాబోతున్న 5వ తరగతి చిన్నారులు జస్విత, పూజిత, రితిక, ప్రణవి మరియు లలితశ్రీ అంశం రాష్ట్రాలు రాజధానులు గేయం. గోవా, పనాజీ, బిహార్, పాట్నా, అస్సాం, డిస్పూర్, హిమాచల్, సిమ్లా, ఎంపీ, భోపాల్, నగరాల, కోహిమా, మిజోరాం, ఐజ్వాల్, త్రిపుర, అగర్తలా. ఎంపీ, భోపాల్, నాగాలాండ్, కోహిమా, మిజోరాం, ఐజ్వాల్, త్రిపుర, అగర్తలా. గోవా, పనాజీ, బిహార్, పాట్నా, అస్సాం, డిస్పూర్, హిమాచల్, సిమ్లా, ఛత్తీస్గఢ్, రాయపూర్, రాజస్థాన్,
Sikkim Gangtok, Assam Dispur, Gujarat Gandhinagar, Arunachal Itanagar, Kashmir Jammu Srinagar, Odisha Bhubaneswar, Gujarat Gandhinagar, Arunachal Itanagar, Kashmir Jammu Srinagar, Odisha Bhubaneswar, Goa Panaji, Bihar Patna, Assam Dispur, Himachal Simla, Tamil Nadu Chennai, Andhra Amaravati, Telangana Hyderabad, Bengal Kolkata, Haryana Chennai, Andhra Amaravati, Telangana Hyderabad, Bengal Kolkata, Haryana Punjab, రెండిటికి చండీగఢ్, యూపీ లక్నో, యూకే డెహ్రాడూన్, హర్యానా పంజాబ్, రెండిటికి చండీగఢ్, యూపీ లక్నో, యూకే డెహ్రాడూన్, గోవా పనాజీ, బీహార్ పాట్నా, అస్సాం డిస్పూర్, హిమాచల్ సిమ్లా, మహారాష్ట్ర ముంబై, కర్ణాటక బెంగళూరు, కేరళ రాజధాని తిరువనంతపురం, మహారాష్ట్ర ముంబై, కర్ణాటక బెంగళూరు, కేరళ రాజధాని తిరువనంతపురం, మణిపూర్ ఇంపాల్, మిజోరాం ఐజ్వాల్, జార్ఖండ్ రాంచీ, మేఘాలయ షిల్లాంగ్, మణిపూర్ ఇంపాల్, మిజోరాం ఐజ్వాల్, జార్ఖండ్ రాంచీ, మేఘాలయ షిల్లాంగ్, గోవా పనాజీ, బీహార్ పాట్నా, అస్సాం డిస్పూర్, హిమాచల్ సిమ్లా, గోవా పనాజీ, బీహార్ పాట్నా, అస్సాం డిస్పూర్, హిమాచల్ సిమ్లా. చిన్నారులు చక్కగా పాడిన రాష్ట్రాలు రాజధానుల గేయం విన్నాం కదా. తరువాత రాబోతున్న రైమ్స్ ని 1 మరియు 2వ తరగతి చిన్నారులు అశ్రిత, సంజయ్ మరియు అశ్వంతులు పాడి వినిపిస్తారు. ఈ ఆట పాట ఊరు ఊయల పాట, ఈ ఆట పాట ఊరు ఊయల పాట, ఏ ఐ ఎండవాన, ఓ ఆవు పులగుప్ప, ఏ ఐ ఎండవాన, ఓ ఆవు పులగుప్ప, ఆహా అందం చందం, ఆహా అందం చందం, కక్క గగ్గ కాళ్ళ గజ్జ, చచ్చ జజ చెమ్మ చెక్క, కట్ట గగ్గ కాళ్ళ గజ్జ, చచ్చ జజ చెమ్మ చెక్క, టట్ట డడ్డ టక్కరి నక్క, తత్త దద్ద తల్లి పిల్ల, టట్ట డడ్డ టక్కరి నక్క, తత్త దద్ద తల్లి పిల్ల, పప్ప బబ్బ పరుగుల పందెం, యారాలావా ఎరుపుల కృష్ణ, పప్ప బబ్బ పరుగుల పందెం, యారాలావా ఎరుపుల కృష్ణ, శేష సాహ శంభో శంకర్, నమ నమో నమః. ABCD EFG HIJK LMNOP QRS TUV WX Y and Z. Now I know my ABC. Next time won't you sing with me? Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday and Saturday. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday and Saturday. I have a father, I have a mother, I love my family. I have a brother, I have a sister, I love my family. I have a grandfather, I have a grandmother, I love my family. వచ్చే రైలు బండి, బండిలోన మామ వచ్చే, వచ్చిన మామ టీవీ తెచ్చే, టీవీలోన బొమ్మ వచ్చే, బొమ్మ పేరు అచ్చమ్మ, నా పేరు బుచ్చమ్మ. ఏనుగమ్మ ఏనుగు, ఏ ఊరొచ్చిందేనుగు, మా ఊరొచ్చిందేనుగు, మంచి తాగిందేనుగు.
చుకు చుకు రైలు వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగినాక ఎక్కండి, జోజో పాప ఎడవాకు, లడ్డు మిఠాయి తినిపిస్తా, చల్లని పాలు తాగిపిస్తా, 5 రూపాయలు ఇప్పిస్తా, హైదరాబాదుకు పంపిస్తా. తప్పట్లో తాళాలో దేవుని గుడిలో మేళాలో, పండ్లు ఫలము దేవుని కోయ్. పిల్లి పిల్లి ఎక్కడికి, ఎలుకల వేటకు వెళ్తున్నా, బల్లి బల్లి ఎక్కడికి, ఈగల వేటకు వెళ్తున్నా, నల్లి నల్లి ఎక్కడికి, మనుషుల వేటకు వెళ్తున్నా. బల్పమా బల్పమా బాగున్నావా, రాసి రాసి అరిగిపోయా, పలక పలక బాగున్నావా, గీసి గీసి గీతలు పడ్డా, పుస్తకమా పుస్తకమా బాగున్నావా, చదివి చదివి చినిగిపోయా, సారు సారు బాగున్నారా, అరిచి అరిచి అలసిపోయా, పిల్లలు పిల్లలు బాగున్నారా, ఆట లేక పాట లేక పారిపోతున్నా. ఒప్పుల కుప్ప వయ్యారి బామ, సన్న బియ్యం ఛాయ పప్పు, చిన్న మువ్వ సన్న గాజు, కొబ్బరి కోరు బెల్ల పచ్చు, బూట్లో రూపాయి మొగుడు సిపాయి. చిన్నారి చిట్టి పొట్టి పలుకులతో రైమ్స్ విన్నాం కదా. ఇప్పుడు కార్యక్రమంలో తరువాత అంశం పద్యాలు చెప్పబోయే చిన్నారులు 5వ తరగతి చిన్నారులు జస్విత, పూజిత, ప్రణవి మరియు లలితశ్రీ. చదవని వాడజ్ఞుండగు, చదివిన సదా సద్వివేక చతురత గలుగు, చదువగ వలయును జనులకు, చదివించెద నాయులొద్ద చదువుము తండ్రి. తాత్పర్యం కుమార, చదువుకోని వాడు జ్ఞానహీనుడగును, చదువుకుంటే మంచి చెడ్డలు తెలుసుకునే నైపుణ్యం వస్తుంది. కాబట్టి ప్రజలు తప్పకుండా చదువుకోవాలి. నాయనా, నేను శ్రేష్ఠులైన గురువుల దగ్గర చదివిస్తాను, బాగా చదువుకో. అలిగిన నలుగక ఎగ్గులు, పలికిన మరి వినని ఎట్లు ప్రతివచనంబుల్, పలుకక పన్నము వడియడ తలపక యునతడ చూవే ధర్మజ్ఞుడిల. తాత్పర్యం, ఎవరైనా తనను కోపగించుకుంటే తాను వాళ్ళను కోపించక, దూషిస్తే విననట్లుండి ఎదురు మాట్లాడక, అవమానపడినా చింతించకుండా ఉన్నవాడే ధర్మం తెలిసినవాడు. పిల్లలు పాడిన చక్కని పద్యాలు విన్నారు కదా. కార్యక్రమంలో తరువాత అంశం సామెతలు చెప్పబోయే చిన్నారులు వర్షిత మరియు సాయిప్రియ 4వ తరగతి. సామెతలు. రోజు చచ్చేవాడికి ఏడ్చేవారు ఉండరు. ఎవరైనా ఒకసారికి అవసరానికి సహాయం చేస్తారు, ప్రతిసారి చేయరని చెప్పేదే ఈ సామెత. ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములేవాడి. ఇది చాలా విషయాల్లో మనం వినేదే. ఏ మనిషి అయినా ముందు నుంచి తన జీవితంలో ఉన్నవారి కంటే కొత్తగా వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటే ఈ సామెత వాడతారు. నిండా మునిగిన వాడికి చదేంటి. చలిళ్ళల్లో దిగేటప్పుడు మొదట్లో చలిగా ఉంటుంది, పూర్తిగా దిగాక చలి ఉండదు. అలాగే కష్టాలు 1-2 వస్తే మనిషి ఎదుర్కోగలడు. అన్ని కష్టాలు ఒకసారిగా వస్తే అతనికి తెగింపు వచ్చేస్తుంది. ఆ అర్థంతో ఈ సామెత పుట్టింది. అంతా తెలిసిన వాడు లేడు, ఏమి తెలియని వాడు లేడు. మానవులలో ప్రతి విషయము పూర్తిగా తెలిసినవాడు, ఏ విషయము కొంతైనా తెలియనివాడు లేడని దీని అర్థము. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు. దుత్త అంటే కడవ. కోడలు అత్తగారి మీద కోపంతో ఆవిడని ఏమి చేయలేక దుత్తని పగలగొట్టిందట. ఆ విధంగా ఆవిడపై కోపాన్ని తీర్చుకుంది. ఇలా ఒకరి మీద కోపాన్ని వేరొకరి మీద చూపిస్తున్న సందర్భంలో ఈ సామెత వాడతారు. డబ్బు మాట్లాడుతుంటే సత్యముగా పోతుంది. డబ్బు ముందు సత్యం నిలవలేదు అని చెప్పటం ఈ సామెత ఉద్దేశం. చిన్నారులు చెప్పిన సామెతలు విన్నారు కదా. ఇప్పుడు శ్రోతల కొరకు మన ముందుకు రాబోతున్న అంశం తెలుగువారి పండుగ అయిన ఉగాది. దాని ప్రాముఖ్యతను, సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే గేయం శ్రోతల కోసం 4వ తరగతి చిన్నారి అనన్య ఆలపిస్తుంది.
మూడులు మురిసే మొగ్గలు విరిసే ఉగాది పండుగ వచ్చింది. కోకిల పాటలు మామిడి పూతలు జనాలకెంతో నచ్చింది. ప్రకృతి మాతకు పచ్చని కోకల వెచ్చని గాలులు ఇచ్చింది. తెలుగు వారి ముంగిళ్ళంతట కొత్త కాంతులను తెచ్చింది. చైత్రమాసపు పాడ్యమి రోజున వసంత ఋతువుని పిలిచారు. మామిడి ఆకుల తోరణాలతో శుభాకాంక్షలను తెలిపారు. ఉగాది రోజున ప్రభాత వేళన తలంటి స్నానం చేశారు. 6 రుచులనే చక్కగా కలిపి ఉగాది పచ్చడి చేశారు. పిల్లలు పెద్దలు పూజలు చేసి లోకహితమునే కోరారు. పిండి వంటలను ఇరుగు పొరుగు పంచి ఇచ్చుకొని తిన్నారు. పంచాంగము విందామని అంటూ కోవెలకందరూ వెళ్ళారు. రాజపూజము అవమానములను శ్రద్ధగా అందరూ విన్నారు. మన ధర్మమును మన సంస్కృతిని ఈలలో ఎన్నడూ వీడొద్దు. సాంప్రదాయములు ఆచారాలను కళ్ళలో కూడా మరవద్దు. మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే ఉగాది గేయం విన్నాం కదా. తరువాత అంశం ప్రముఖ చరిత్రకారుడు అరవింద్ రాసిన మనకు తెలియని తెలంగాణ పుస్తకంలోని అభయారణ్యంలో అద్భుత కట్టడం దేవునిగుట్ట గురించి చెప్పబోయే చిన్నారి వర్షిణి 5వ తరగతి. దేవునిగుట్ట తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ములుగు మండలం కొత్తూరు సమీపంలో ఉన్న గుట్ట. ఈ గుట్టపై క్రీస్తు శకం 6 లేదా 7వ శతాబ్దాలకు చెందిన ఆలయం ఉంది. దీనినే దేవునిగుట్ట ఆలయం అని పిలుస్తారు. ఇది విష్ణు కుండినులు కట్టించినదిగా చెప్తారు. దీనిలో వీరి ఆరాధ్య దైవమైన శ్రీ పర్వతుడు అనగా శివుని విగ్రహాలు ఉన్నాయి. దాదాపు 4 అడుగులున్న ఇసుకరాతి ఇటుకలను పేర్చి దేవునిగుట్టపై 24 అడుగుల ఆలయాన్ని నిర్మించారు. ఇసుకరాళ్లను అతికించడానికి డంగు సున్నం వాడారు. దేవునిగుట్టపై ఉన్న రాతిని తొలచి చిన్న చిన్న ఇటుకలుగా తయారు చేసి ఒక్కో ఇటుకపై ఒక్కో భాగం చెక్కి వాటిని 6 అడుగుల ఎత్తులో పేర్చి రచాకొలువులో లలితాసనంలో బోధిసత్వుడు కూర్చున్న దృశ్య రూపం ఇవ్వడం జరిగింది. మధ్యలో ఖాళీ ఉండి 2 పొరలతో నిర్మితమైన గోడకు 2 వైపులా ఉన్న రాళ్లపై బుద్ధుడి జీవిత చరిత్రను ప్రతిబింబించే చిత్రాలెన్నో చెక్కి ఉన్నాయి. 2018లో వెలుగులోకి వచ్చిన ఈ దేవునిగుట్టకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడమే కాకుండా కాంబోడియాలోని ఆంకోర్ వాట్ దేవాలయం కంటే ముందే తెలంగాణలో కూడా అటువంటి నిర్మాణాలు జరిగాయనడానికి ఈ ఆలయం సాక్ష్యంగా నిలుస్తుంది. ఇంతవరకు చిన్నారి లోకం కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాల రంగశాయిపేట వరంగల్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. మీరు ఇంతవరకు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం విన్నారు.